హార్టికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో మేజర్ గా ఒక స్కీమ్ ఉంది. MIDS మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అన్నమాట తెలుగులో. దాంట్లో భాగంగా మన ఏరియా ఎక్స్పాన్షన్ అన్నమాట. హార్టికల్చర్ క్రాప్స్ కొత్తగా వేసుకునే రైతులకి డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. 40% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది కొన్ని క్రాప్స్ కి 50% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది అన్నమాట. ఈ క్రాప్స్ అన్ని మేజర్ గా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట డిపార్ట్మెంట్ నుంచి. మ్యాంగో, గావా, స్వీట్ ఆరెంజ్, పోమగ్రానేట్, కస్టర్డ్ ఆపిల్, పపాయ, డ్రాగన్ ఫ్రూట్, బనానా, అవకాడో, ఆమ్లా, జామున్, టామరిన్. ఈ క్రాప్స్ ఎవరైనా వేసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉపాధి హామీలు ఇస్తారండి. 5 ఎకరాల పైబడిన రైతులకు మాత్రం మన ఉద్యాన శాఖ తరఫున ఈ పంటలు కొత్తగా వేసుకున్నట్లయితే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లంటే మీరు మొక్కలు అవన్నీ మేము అన్ని తెచ్చి మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మేము వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేసి ఫోటోస్ తీసుకుని సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. బిల్స్ అది మాట్లాడినట్టయితే ఫస్ట్ ఇయరే కాకుండా మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన గార్డెన్ కి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా ఇస్తాం అన్నమాట. మనం ఆ సర్వైవల్ పర్సెంటేజ్ అనేది చెక్ చేసి ఫార్మర్ మంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతా అంటే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా ఆ గార్డెన్స్ కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ఫ్లవర్స్ అయితే రైతులకు కూడా చామంతి కానీ బంతి, ట్యూబ్రోజ్ ఈ 3 క్రాప్స్ వేసే రైతులకి మనం సబ్సిడీ ఇస్తాం అన్నమాట డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి. ఇదే కాకుండా మనం వెజిటబుల్ కల్టివేషన్ అంటే మామూలు హైబ్రిడ్స్ వెజిటబుల్స్ కల్టివేట్ చేసేది కాకుండా బీర కానీ తామర కానీ సెమీ పర్మనెంట్ పండాల్సి అంటారు. కట్టలు పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. దానికి కానీ లేకపోతే మల్చింగ్ షీట్ ఏదో ఒకటి ఉండాలి. ట్రెల్లిసింగ్ కానీ మల్చింగ్ షీట్ కానీ ఏదో ఒకటి ఉంటే దానికి మనం హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ కింద దానికి కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనది మేజర్ గా లగ్గిరెడ్డిపల్లి డ్రౌట్ ఫోన్ ఏరియా పొద్దున్నే చెప్పారు 7 years కంటిన్యూస్ గా డ్రౌట్ అని చెప్పి మనకి మేజర్ గా అవన్నీ ఆర్చర్డ్ క్రాప్స్ కాబట్టి హార్టికల్చర్ ఉండేది. ఆర్చర్డ్ క్రాప్స్ కి మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద కాంపౌండ్స్ ఇస్తాం అన్నమాట. మనం కాంపౌండ్స్ మన దగ్గర 2 రకాలు ఉన్నాయి. 50% సబ్సిడీతో ఒకటి, 75% సబ్సిడీతో ఒకటి. మనకి ఇండివిజువల్ కాంపౌండ్స్ అంటే 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ముందుగా తీసుకుని పట్టా వేసుకోవాలన్నమాట. 500 GSM షీట్ వేసుకోవాలి. షీట్ వేసుకుని ఫెన్సింగ్ వేసుకున్నట్లయితే మీకు 75,000 దాకా మన ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ వస్తుంది. ఇదే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఉంది, వాళ్ళకు 10 హెక్టార్ల ల్యాండ్ ఉంది, ఆర్చర్డ్ క్రాప్స్ ఉంటే వాళ్ళకి కూడా మనం సబ్సిడీ ఇస్తాం అన్నమాట. దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ 5 to 10 members ఫార్మర్స్ కి ఆ కమాండ్ ఏరియా 25 hectares క్రాప్స్ ఉంటుంది. దానికైతే 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు సేమ్ ఇదే 500 మైక్రాన్స్ పట్టా వేసుకోవాలి. అండ్ ఫెన్సింగ్ అది వేసుకున్నట్టయితే వాళ్ళకి 75% సబ్సిడీతో మనం మాక్సిమం అప్ టు 18 lakhs దాకా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇదే కాకుండా మేజర్ గా మనకి మ్యాంగో ఏరియా ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇంటర్వెన్షన్ కింద మనం ఫ్రూట్ కవర్స్ అనేది సప్లై చేస్తాం అన్నమాట మ్యాంగోకి. మ్యాంగోలో ఏంటంటే మీకు సీజన్ వచ్చిన తర్వాత మ్యాంగో కాయ బఠానీ సైజ్ అంటారు. బఠానీ సైజ్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే దాంట్లో ఫ్రూట్ బోరలు, చిప్స్ అవి అటాక్ ఉన్నట్టయితే మీకు క్వాలిటీ డిస్టర్బ్ అయిపోతుంది. మార్కెట్ లో కూడా ప్రొడ్యూస్ మంచి ప్రైసెస్ ఫెచ్ చేయాలన్నమాట. సో అట్లనే మనం నిమ్మకాయ సైజ్ ఉన్నప్పుడు కానీ ఇంకా అంతకంటే కొంచెం తక్కువ సైజ్ ఉన్నప్పుడు కానీ ఫ్రూట్ కవర్స్ ర్యాప్ చేసేయమని చెప్తాము. చాలా లేబర్ ఇంటెన్సిటీ ప్లస్ ఇది 50% సబ్సిడీ అండి. మీరు 1 rupee కాస్ట్ పెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ నుంచి 1 rupee వస్తుంది. ఆ కవర్ మొత్తంగా ఒక కవర్ వచ్చి 2 rupees ఉంటుంది. మనకు ఒక ఎకరాకి 10,000 కవర్లు దాకా పడతాయి అన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ క్రాప్ ఏజ్ అనమాట. ఆ కవర్స్ కి మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీరు ఇది కనుక చేసినట్టయితే మేజర్ ఇంపాక్ట్ ఉంటుందండి. క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మేజర్ క్రాప్ ఇదే కాబట్టి ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్ కవర్స్ ఇంకా మల్చింగ్ అండి. మల్చింగ్ అంటే ఏంటంటే వాటర్ కన్సర్వేషన్ మెథడ్స్ లో ఒకదానిపైన మనకి మల్చింగ్ అంటే మామూలుగా నార్మల్ చేసుకోమని చెప్తాం. ఉద్యాన పంటలకు అన్నిటికీ రైస్డ్ బెడ్స్ వేసుకుని బెడ్ మీద మల్చింగ్ షీట్ వేసుకోవాలి. షీట్ వేసుకుంటే మీకు వాటర్ కన్సర్వ్ అవుతుంది, వాటర్ తొందరగా ఎరేట్ కాదు, ప్లస్ వీడ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి అనమాట. కలుపు మొక్కలు కూడా తక్కువ వస్తాయి. అలా మల్చింగ్ వేసుకుంటే మీకు లేబర్ తక్కువది, ప్లస్ ఈల్డ్ డిఫరెన్స్ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది అనమాట. మెయిన్ గా నల్లకి వడపడలను వాటి వేస్తా ఉంటారు. ఈ మధ్యలో గాలివీడు ఆ ఏరియాలో టమాటో కూడా వేస్తా ఉన్నారు అనమాట. అది వేసుకునే రైతులకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. MIDS లో ఇవి మేజర్ స్కీమ్స్. ఇంకా RKVY రాష్ట్రాల్లో అన్ని వెజిటేబుల్స్ కి సపోర్ట్ చేసే స్కీమ్స్ ఉంటాయండి. ఏంటంటే పర్మనెంట్ కండాల్స్ అని మీరు రాత్రి కూసాలు వేసుకుని
వీర కాకర అవి సాగు చేసినట్టయితే వాటికి సబ్సిడీ ఉంది. ఇంకా టమాటోకి ఓన్లీ SC/ST రైతులకి టమాటోకి రిలీజ్ వేసుకున్నట్టయితే ఫ్రీగా కట్టుకున్నట్టయితే దానికి కూడా సబ్సిడీ ఉంది అనమాట. ఇంకా మనకి మేజర్ వాటర్ కన్సర్వేషన్ కింద వస్తే APMIP అనమాట. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. కానీ స్టాఫ్ సపరేట్ ఉన్నారండి MIO అని. నేను బ్రీఫ్ గా చెప్తాను. 5 నుంచి 10 ఎకరాలు ఉండే రైతులకి మనకి జనరల్ రైతులకి 90% రాయితీ ఉంటుంది డ్రిప్ పరికరాలు మీరు అమర్చుకున్నట్టయితే. నెక్స్ట్ SC/ST రైతులకైతే 5 నుంచి 10 ఎకరాల పైన ఉన్నా కూడా 90% సబ్సిడీ ఉంటుంది. అవో 10 acres ఉండే OC ఫార్మర్స్ అయితే 70% సబ్సిడీ ఉంటుంది అనమాట మీకు. అట్లానే మీరు స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 50% సబ్సిడీ అండ్ 45% సబ్సిడీతో మీ పొలంలో అనమాట. ఇది మేజర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇచ్చే ఉండే స్కీమ్స్. ఏమన్నా డౌట్స్ అంటే